రూపాయి బిళ్ళతో ఇలా చేసి చూడండి. రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది. 24 గంటల్లో మీకు అదృష్టం పడుతుంది. కోట్లు సంపాదిస్తారని మనం చెప్పొచ్చు. రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పదగ్గ విషయం కాబట్టి రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయండి. తెల్లవారేసరికి మీరు ఖచ్చితంగా కష్టాలు తీరి కోటీశ్వరులాగా మారిపోతారు. రూపాయికి అంతటి శక్తి ఉంటుంది అని మనం చెప్పొచ్చు. అంతేకాకుండా రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా 24 గంటల్లో మిమ్మల్ని అదృష్టం వరించడం ఖాయమని మనం చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే కనుకండి, ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఫలితం తెచ్చి పెడుతుందన్నమాట. ముఖ్యంగా వచ్చేసి మనం రూపాయి బిళ్ళతో ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు పౌర్ణమి తిథి కదండి. ఈ పౌర్ణమి తిథి రోజున ఏంటంటే ₹1 బిళ్ళతో ఇలా చేస్తే చాలు, ఇక మీ జీవితం అనేది మారిపోతుందన్నమాట. చక్కగా మీకు ధనం అనేది రావటం జరుగుతుంది. కష్టాలు అనేవి తీరిపోతాయి. ముఖ్యంగా వచ్చేసి ఆ అమ్మవారి అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటుందన్నమాట. అలాగే కాకుండా మనం ఏంటంటే కనుక ₹1తో ఇలా చేసేసుకుంటే చక్కగా ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ పౌర్ణమి తిథి రోజున చక్కగా ₹1 బిళ్ళతో ఈ చిన్న పరిహారం అనేది తప్పకుండా పాటించి చూడండి. అలానే కాకుండా ఏంటంటే ఎన్నో రకాల సమస్యల నుంచి మీరు చాలా ఈజీగా బయటపడతారు. అద్భుతమైన ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే తీవ్రమైన కష్టాలు ఉన్నాయి, ధనానికి సంబంధించిన కష్టం ఉన్నవారు మొదటి పరిహారం అనేది ఇలా చేయండి. ముఖ్యంగా ₹1 బిళ్ళని తీసుకోండి. పాతది తీసుకుంటే చాలా మంచిదండి. అంటే పాత రూపాయి బిళ్ళలు ఉంటూ ఉంటాయి కదా మనకు, ఇలాంటివి ఇక్కడ చూయించే విధంగా కానీ లేదంటే ఇంకా దీనికంటే పాత రూపాయి బిళ్ళ ఉంటే అది తీసుకోండి. అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక అధికంగా ఫలితం వస్తుంది అని మనం చెప్పొచ్చు. అంతేకాకుండా ఏంటంటే అధికంగా ఫలితాలతో మీ జీవితం అనేది చక్కగా మారిపోతుందన్నమాట. ఈరోజు మనకు పౌర్ణమి తిథి ఉంది కాబట్టి మనకు చక్కటి కాంతి కిరణాలు అనేవి, పండు వెన్నెల అనేది వస్తుందన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారం చేసేసుకుంటే ధనానికి లోటు ఉండదన్నమాట. అంటే ధనం అనేది విపరీతంగా రావడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే డబ్బుకు చాలా వరకు కూడా ఇబ్బందులు ఉన్నాయండి. అలానే కాకుండా ఏంటంటే మేము ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకు ధన సమస్యలు అయితే తీరటం లేదు, రావలసిన డబ్బు రావటం లేదు, మేము ఎవరికైనా అప్పుగా డబ్బు ఇస్తే వాళ్ళు మమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతున్నారు. అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా వరకు కూడా మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంటే మా డబ్బు సంపాదిస్తాము, చాలా వరకు కూడా ధనం వస్తుంది, కాకపోతే ఏంటంటే అది ఎక్కువగా ఖర్చు అయిపోతుంది. ఆ డబ్బు ఎందుకు ఖర్చు అయిపోతుందో కూడా మాకు అర్థం కాదండి అని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క పౌర్ణమి తిథి రోజున ముఖ్యంగా ఈ పరిహారం అనేది చేయండి. మీరేమీ లేదండి, పౌర్ణమి తిథి రోజున ఏంటంటే మీరు చేయాల్సిన పరిహారము, మనము ఈ రోజు పౌర్ణమి కాబట్టి రాత్రి సమయంలో ₹1 బిళ్ళ ఉంటుంది కదా, ఆ రూపాయి బిళ్ళ మనం చక్కగా ముందుగా అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి. మనం దీపం పెట్టాల్సిన పని లేదు, ఏది చేయాల్సిన పని లేదండి. ₹1 తీసేసుకొని మన ఇంట్లో మనము అంటే ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నట్టయితే మనం చెప్పుకున్నవి ₹1 తీసేసుకొని చక్కగా ఏంటంటే అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మీరు చక్కగా ఆ రూపాయి బిళ్ళని అలాగే వదిలేయండి. మనకు వెన్నెల కిరణాలు వస్తూ ఉంటాయి కదా, అంటే వెన్నెల కాంతి వస్తూ ఉంటుంది. ఆ కాంతి కిరణాలు అనేవి మనము గ్రహించం కానీ ఆ కాంతి కిరణాలు అనేవి పడుతూ ఉంటాయి అన్నమాట. అలా పడ్డప్పుడు ఏంటంటే రూపాయి బిళ్ళను, అమ్మవారి పటం ముందు పెట్టిన రూపాయి బిళ్ళను తీసుకెళ్ళి మీరు ఆ కాంతి కిరణాలలో కాసేపు పెట్టండి. ఎక్కడైతే ఎక్కువగా వెన్నెల పడుతుందో, వెన్నెల కిరణాలు వస్తున్నాయని మనకు చక్కగా వెన్నెల కనిపిస్తుందో ఆ వెన్నెల్లో పెట్టండి. అలా పెడితే ఏమవుతుందంటే కనుక ఇటు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది, అలానే కాకుండా అటు వెన్నెల కిరణాలు అంటే కాంతి కిరణాలు అనేవి పడతాయన్నమాట. అలా పడిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని తీసేసుకుని మీ జేబులో అంటే ఎప్పుడు కూడా మీతో ఉంచుకోండి. అలా ఉంచేసుకోవటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా అండి శక్తిని గ్రహించుకుంటాయి అవి. శక్తి అంటే కనుక మనము అంటే చెప్పలేం కానీ నార్మల్గా మనం చెప్పుకోవాలంటే చాలా పవర్ఫుల్గా ఆ రూపాయి బిళ్ళ మారుతుంది. పాతదైతే చాలా ఎక్కువగా మనకు అంటే తొందరగా ఫలితం వస్తుందండి. కొత్తదైతే అంత తొందరగా ఫలితం అయితే రాదు. ఎందుకంటే పాత నాణ్యం అంటే చాలా వరకు కూడా ఏంటంటే మనకు అంటే కొంచెం బలంగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే తొందరగా ఫలితం అనేది రావడానికి, తొందరగా ఎఫెక్ట్ అనేది చూపించడానికి ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు పాతది తీసుకోవడానికి ట్రై చేయండి. పాతది లేని వారు కొత్తదైనా సరే తీసుకోండి. కాసేపు కొంచెం ఎక్కువసేపు ఉంచేసుకుంటే సరిపోతుందన్నమాట. అలా రూపాయి బిళ్ళని పెట్టిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే మీరు మీతో పాటు జేబులో చక్కగా పెట్టుకోండి. అలా పెట్టేసుకోవటం వల్ల ఏంటంటే విపరీతంగా ధనం వస్తుంది. అంటే ఈ రోజు పెట్టుకోగానే రేపే ధనం వస్తుంది కాదు, 3 రోజుల తర్వాత మీరు ఫలితాన్ని
చూస్తారు. ఒక రోజులోనే ఫలితం అయితే రాదండి. 3 రోజుల తర్వాత ఖచ్చితంగా మీరు ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మంచి ఫలితంతో పాటు మీ జీవితం అనేది అధికంగా మారటానికి, అధికంగా మీకు ఫలితాలు రావడానికి ఉపయోగపడుతుంది. ఈ పరిహారం చాలామంది కూడా చేస్తారండి, మనకు సిద్ధశాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీరు తప్పకుండా ఈ పరిహారం అనేది చెయ్యండి. కాసేపు అమ్మవారి పటం ముందు పెట్టి కాళ్ళు చేతులు కడిగేసుకుని అమ్మవారి పటం ముందు పెట్టి ఆ తర్వాత ఒక 10-20 నిమిషాల తర్వాత రూపాయి బిళ్ళని తీసి ఎక్కడైతే ఏ వెన్నెల పడుతుందో ఆ ప్రదేశంలో పెట్టేసి చక్కగా మనము సంకల్పం అనేది చెప్పుకున్నామనుకోండి. ఆ అనంతరం దాన్ని తీసేసి మనతో పాటు ఎప్పుడు కూడా ఉంచుకున్నామనుకోండి, డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు కాదు, చక్కగా రావాల్సిన ధనం కూడా వస్తుంది. రూపాయి బిళ్ళకు అంతటి శక్తి ఉంటుంది, అంత చక్కగా రూపాయి బిళ్ళ అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇలా ఈ యొక్క పరిహారం అనేది మీరు తప్పకుండా పాటించి చూడండి. ఈ రోజు తిది కాబట్టి ఈ రోజు చేసేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితం అయితే రావటం జరుగుతుందన్నమాట. అలానే మీ జీవితం అనేది మారటం కూడా జరుగుతుంది. మీరు చక్కగా ఫలితాన్ని పొందుతారు. కొంతమందికి 3 రోజులకు ఫలితం రావచ్చు, కొంతమందికి 24 గంటల్లోనే ఫలితం రావచ్చు. అది మన స్థితిగతిపై డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనకు ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది. కాకపోతే కొంచెం ఆలస్యంగా రావటం జరుగుతుంది, కొంచెం తొందరగా రావటం జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే మనకు నమ్మకం ఉండాలి. ముఖ్యంగా మనం చేస్తున్నాం కదా, ఫలితం వస్తుందని మనం నమ్మి చేసుకోవటం వల్ల మనకు అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక అలానే కాకుండా ఇంకొక పరిహారం ఏంటంటే కనుకండి, రూపాయి బిళ్ళతోని మనం రాత్రికి పడుకునేటప్పుడు చక్కగా ఏంటంటే 1 రూపాయి బిళ్ళని తీసుకోవాలి. తీసేసుకొని దిండు కింద పెట్టేసి పడుకోవాలి. పడుకున్న తర్వాత ఏంటంటే మనం ఉదయం లేస్తాం కదా, లేచిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని పేదవారు ఉంటారు కదండి, వారికి మనం దానంగా ఇవ్వటం వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా అండి. అలా మనం రాత్రంతా కూడా పెట్టుకొని పడుకునేటప్పుడు ఏంటంటే మనకు చాలా వరకు కూడా అంటే చెడు వస్తుంది, చెడు జరుగుతుంది, చెడు సమస్య నుంచి మనం బయటపడాలి, ఇబ్బంది ఉండకూడదు, చాలా వరకు కూడా బాధలు తీరిపోవాలి, కష్టాల నుంచి మేము బయటికి రావాలి. అలానే కాకుండా మనకంతా కూడా మంచి జరగాలి, అలానే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించాలి, మేము ఇబ్బందుల నుంచి బయటికి రావాలనుకునేవారు ఖచ్చితంగా ఇలా పెట్టేసిన తర్వాత ఉదయం మనం బయటికి వెళ్ళేటప్పుడు ఆ రూపాయి బిళ్ళని పేదవారికి ఇచ్చి మనం వెళ్ళామనుకోండి, మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ పరిహారం కూడా చాలామంది చేస్తూ ఉంటారు, చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందుతారని మనం చెప్పొచ్చు. అలా 1 రూపాయితో మనం చేస్తే మనకు అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ధనాన్ని మనం ధనంతో పరిహారం చేస్తున్నాం కాబట్టి చక్కగా ఫలితాలు అయితే వస్తాయండి. మంచి యోగం అనేది కూడా రావటం జరుగుతుంది. మనం ఏదో ఊరికే చేసాములే అంటే మన ఫలితాలు అయితే అంతగా రావన్నమాట. కాబట్టి మీరు ఇది జరుగుతుంది, ఇది మేము చేయగలుగుతామనేసి చక్కగా నమ్మి చేసుకోండి. అలా నమ్మి చేసుకోవటం వల్ల అధికంగా ఫలితాలు వస్తాయి, అధికంగా మన జీవితం మారుతుంది. మనం రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది. ఏ విధంగానైనా సరేనండి, 1 రూపాయితో మనం పరిహారం చేస్తే మనం ముందు చెప్పుకున్న పరిహారం కూడా చాలా చక్కగా ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇలా చేయమని చెప్పడం జరుగుతుందన్నమాట. అలానే కాకుండా రెండోది కూడా మనం రూపాయి బిళ్ళని దిండు కింద పెట్టేసుకొని ఆ రూపాయి బిళ్ళని మనం చక్కగా పేదవారికి ఇవ్వాలని మనం చెప్పాం కదా, అలా చేసేసుకున్న మనకు ఫలితాలు అయితే అధికంగానే వస్తాయండి. చక్కగా మనం ఏంటంటే ఫలితాన్ని గ్రహించుకోగలుగుతాము. అంటే ఫలితం వచ్చిందా రాలేదా, మనకు మారిందా మారలేదా అనేది మనం మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతామన్నమాట. అంత బాగుంటుంది. కాబట్టి మీరు చక్కగా ఈ పరిహారాలు 2 కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఒకటి కాకపోయినా ఒకటైనా సరే ఖచ్చితంగా ప్రయత్నించండి, మీరు ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట. అంత బాగుంటుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే దీనికి ఈ రోజు చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఈ రోజు ఈ పరిహారం చేయండి. ఆ అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తుంది. ఎందుకంటే పౌర్ణమి తిథి మనం గొప్ప తిథిగా భావిస్తూ ఉంటాము. ఈ రోజు చేసే పరిహారం ఖచ్చితంగా సిద్ధింపబడుతుందని సిద్ధశాస్త్రంలో మనకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి నమ్మకంతో చేసి ఫలితాన్ని మీరు పొంది చూడండి.